ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరికీ ప్రభునామమున శుభము పలుకుచుంటున్నాం. ఈ ఉదయకాలపు కృపా వాక్యములోనికి ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాము. గత రాత్రి అంతా దేవుడు మనల్ని సురక్షితముగా కాపాడి ఒక నూతన దినములోనికి ప్రవేశపెట్టినారు. గత రాత్రి మనకు కావలిగా నిలబడిన దేవునికి ఈ ఉదయకాల సమయం మనం స్తోత్రం చెల్లిద్దాం, తలలు వంచి ప్రార్థిస్తాం. పరిశుద్ధుల మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల దేవా, నీకు వందనమేసయ్యా. ఉదయకాలపు కృపా వాక్యములో ప్రవేశించుటకును వాక్యమును ధ్యానించడానికి మేము ఇష్టపడుచుంటుండగా నీ ప్రసన్నత మాకు తోడుగా ఉండి నడిపించండి. మాతో మాట్లాడు నాయన. నీ ప్రేమలో మమ్మల్ని భద్రపరచండి. ప్రభునామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్. అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. అందరూ బాగున్నారా? వెరీ గుడ్. ఈ ఉదయకాల సమయం దేవుడు మనలని తన శాశ్వతమైన నిత్యమైన ప్రేమ చేత బలపరచి కాపాడి మనతో మాట్లాడి మనల్ని స్పష్టపరచి బాగు చేసి నడిపించగలిగిన దేవుడవై ఉంటున్నారు. స్తోత్రం. దేవునికి మనము ఎల్లప్పుడూ రుణబడిన వాళ్ళమై దేవుని కృపలో దేవుని అడుగుజాడల్లో నడవాలని దేవుడు మనల్ని మన గురించి ఆశిస్తున్నారు. ఆయన తన ప్రాణం మన కొరకు పెట్టి మనల్ని తన పిల్లలుగా మార్చాడు. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రభు మనతో మాట్లాడుచున్నది ఒకటే, ఆయన అడుగుజాడల్లో నడవండి. యేసు ప్రభు మనకు చూపించిన నేర్పించిన మాదిరి మాట ఏమిటి అంటే, లోకమునకు వెలుగై ఉన్నాడనియు, అందే మాత్రం కాదు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాడని మనతో మాట్లాడిన దేవుడు ఈ ఉదయకాల సమయం మనతో మాట్లాడుచుంటున్నారు. హల్లెలూయా. మనం ఆ దేవుని పిల్లలమై దేవుని ప్రేమను కలిగిన వారై జీవించాలి. యేసు ప్రభు వారి భూమి మీద పరిచర్యను చేస్తున్నాడు. అనేకులను స్వస్థపరచి కుష్ఠవ్యాధులను నయం చేసి గుడ్డి వారికి చూపించి కుండి వారిని నడిపిస్తూ ఊచ చేయగల వారికి స్వస్థత ఇచ్చి చెవిటి వారిని బాగు చేసి వారికి వినగలిగిన శక్తిని ఇచ్చి చనిపోయిన వారిని తిరిగి లేపి అనేక సూచక క్రియలను అద్భుతములను భూమి మీద చేసి ప్రజలలో దేవుని కార్యం ఏమిటి అనేది మాట్లాడుతూ వారిని ధైర్యపరచి వచ్చుచుండగా ఒకానొక దినం ఒక పెద్ద జన సమూహం యేసుప్రభుని మాటలను ఆలగిస్తూ యేసుప్రభుని మాటను విని తన దగ్గర కూర్చొని ఉన్నటువంటి సమయంలో ప్రభు వారితో ఇలా మాట్లాడారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం ఏమిటి అంటే, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిసారమైతే అది దేని వలన సారము పొందదు. అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికి రాదు. యేసుప్రభు మనుషులకు అర్థం అవుతున్నటువంటి రీతిగా సామాన్యులైనటువంటి ప్రజలు కూడా గుర్తించదగినట్లు ఉపమానములతో దేవుని రాజ్యమును గురించిన మానవుడు ఎలా బ్రతకాలనే సత్యమును వారికి అనుకూలమైన అర్థమవుతున్న రీతిగా ప్రాసం లేకుండా మాట్లాడి వారిని ధైర్యపరచిన దేవుడవే. ఉప్పు అంటే తెలియని మానవుడు ఎవరూ లేరు, అవును అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నా ఆలోచన ఎలా ఉంటుందో నాకు తెలియదు. మీరు గమనించండి, ఉప్పు అంటే అందరికీ తెలిసిన ఒక వస్తువు. కానీ యేసుప్రభు ప్రజలతో అన్నారు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. అన్ని వస్తువులకు ధర ఎక్కువనే కదా. కారం పొడి లేకపోతే, కారం ఎక్కువ అయితే అదొక వేరొక రంగు, దానికి అన్నీ ఉన్నాయి. కానీ సమాజంలో చాలా ధర తక్కువ ఉన్న ఒక వస్తువే ఉప్పు. కానీ ఎంత మంచి కూర రంగు కలిగినదైనా, కారం కలిగినదైనా, స్మెల్ కలిగినదైనా, అందులో ఉప్పు లేకపోతే ఆ కూర పనికిరాదు. మన భాషలో సప్పగా ఉండిపోయిందని చెప్తా. కొన్ని ఇండ్లలో ఈ ఉప్పు వలననే గొడవలు లొల్లిలు అవుతుంది కదా. ఉప్పు తక్కువైనా లొల్లి, ఉప్పు ఎక్కువైనా లొల్లి. ఉప్పు ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే బీపీ పెరిగి లొల్లి, ఉప్పు తక్కువ అయితే ఏమవుతుందంటే బీపీ తక్కువ అయి లొల్లి. అంతే కదా. అయితే
యేసు ప్రభు అంటున్నారు, మీరు ఈ లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. మీకు పెద్ద విలువ ఎవరు ఇవ్వరు, ఘనత దొరకదు, ఖ్యాతి దొరకదు. కానీ మీరు లేకపోతే ఏది నడవదు. నా ప్రియమిత్రమా, ఈరోజు నీ ఇంటిలో దేవుడు నిన్ను ఉప్పుగా ఏర్పరచి ఉన్నారు. ప్రార్థన చేయుచున్నటువంటి ప్రియ సహోదరి, తల్లి గారు, తండ్రి గారు, అన్నయ్య, తమ్ముడు, చెల్లె, అక్క, మీరు ఈ లోకములో దేవుని వలన ఏర్పరచబడిన, దేవునికి ఇష్టులై దేవుని ఆజ్ఞలను అనుసరించి ఇతరులకు దేవుని ప్రేమను చాటించుస్తున్నప్పుడు మీరు ఉప్పుగా మార్చబడుతున్నారు. నిరాశ కలిగిన వారిని, వేదన పడుచున్న వారిని, కలవరములో ఉన్న వారిని ఆదుకున్నటువంటి ఒక అనుభవంలో మీరు ఉన్నట్లయితే నిశ్చయముగా మీరు దేవుడు ఏర్పరచిన ఒక ఉప్పు అయి మారారు. చాలామంది ఈ లోకములో అన్నీ ఉన్నప్పటికీ సమాధానం లేక, అన్నీ ఉన్నప్పటికీ సంతోషం లేక, సమాధానం కొరకు, సంతోషం కొరకు చాలా ప్రయాణములు వారు చేస్తూ ఉంటున్నారు, తీర్థయాత్రలు చేస్తూ ఉంటున్నారు, దాన ధర్మములను చేస్తూ ఉంటున్నారు. దేనికోసం? సమాధానం కోసం. కానీ దేవుని వాక్యం అంటుంది, నేను మీకు సమాధానం ఇచ్చి వెళ్ళుచున్నాను, అది ఈ లోకం ఇచ్చే సమాధానం కాదు అని యేసు ప్రభు వారు మనకు తెలియచేసిన వచనం మన దగ్గర ఉంటుంది. అది మన హృదయంలో నివసించాలి. యేసు ప్రభు మరలా మనతో మాట్లాడారు, మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. లోక జీవితంలో, కుటుంబ జీవితంలో, వ్యాపారములో, ప్రతి విషయమునందు ఒక రుచి కలిగింప చేయడానికి, ఒక మంచి టేస్ట్ కలిగిన పదార్థముగా మార్చడానికి ఉప్పు ఎంత ప్రాధాన్యత కలిగినదో, సమాజం, ఒక కుటుంబం బాగుపరచబడుటకు దేవుని ప్రశంస కూడా అంత గొప్పదై ఉంటుంది. దేవుడు నిన్ను రక్షించినారు. దేవుడు నీవు కలిగి ఉన్న పాపిష్టి జీవితం నుండి విడిపించిన దేవుడవే. తన రక్తం నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు క్రయధనముగా కలువరి సిలువలో అర్పించిన దేవుడు తన రక్తముతో మన పాపములను కడిగి, మన శాపములను దూరపరచి, మన దోషములను తొలగించి, మనం దేవునికి ఇష్టలైనటువంటి పరిశుద్ధులుగా జీవించతగినట్లు మార్గములను మనకు చూపించి, మనం నడవవలసినటువంటి దారిని మనకు చూపించినారు. ఆ ప్రభు ఈ ఉదయకాల సమయం మనతో అంటున్నాడు, నేను నీలో ఇచ్చినటువంటి ఆత్మ, నేను నీలో నింపిన వచనం నిన్ను ఒక ఉప్పుగా మార్చి ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉప్పు పాతకాలపు మనుషులకు తెలుసు. ఇది బయట ఒక చెక్క పెట్టెలలోనో బస్తాలలోనో ఉప్పు బయట ఉండేది. అవును కదా? ఆవులు తినేది, మేకలు తినేది. ఆ ఉప్పు ఎప్పుడు లోపలికి తీసుకురాకపోయేది. ఈ మిగిలిన వస్తువుల మధ్యలో తీసుకొచ్చి ఎప్పుడు పెట్టకపోయేది. ఉప్పుకు ఒక సపరేషన్ ఉండేది. కానీ ఇప్పుడేమవుతుంది? ఉప్పు మంచి రంగు కలిగిన ప్లాస్టిక్ కవర్లోనికి వచ్చి అన్ని వస్తువుల మధ్యలో అవి కూడా స్థానం పొందింది. అవి కూడా కూర్చోవడం ప్రారంభమైంది. నా ప్రియమిత్రమా, ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమును తెలుసుకొని వాటిని పూర్తి చేయడానికి మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందుడి అని చెప్పడానికి ఉన్న కారణం అదే. మనము ఈ లోకమైనటువంటి మాలిన్యములో జీవిస్తూ దేవునికి యోగ్యమైన ఒక పాత్రగా మనం వాడబడలేం. పవిత్రత కలిగిన వారై, ఉప్పేనండి. ఉప్పుకు ఎప్పుడు కూడా ఒక ఛాయలో పడి అది తీపిగా మార్చడానికి ఉన్న శక్తి లేదు. అవును, ఒకవేళ నీవు మర్చిపోయి ఎప్పుడైనా ఛాయలో కాస్త చక్కెరకు బదులు ఉప్పు వేసినట్లయితే ఆ రోజు ఇంటిలో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. నా ప్రియమిత్రమా, ఉప్పుకొక్కటే టేస్ట్. ఆ ఉప్పులో ఉన్నటువంటి సారం అది నిసారమైతే బయట పారవేయబడి మనుషులు త్రొక్కుటకే కానీ మరి దేనికి పనికిరాడు. స్తోత్రం.
విశ్వసించండి. నీలో దేవుడు ఇచ్చిన ప్రేమ, దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు తగినట్టు నీ జీవించకపోతే ఒట్టిగా పోయినోడు కూడా నిన్ను ఏదో ఒకటి అనిపోతారు. నీ బ్రతికితే దేవుని కొరకు బ్రతికించాలి. నిన్ను బ్రతికించిన దేవుని కొరకు నీ జీవించకపోతే ప్రతి మనుషులు నీకు విరోధంగా మారుతారండి. కానీ నీవు దేవునిలో ఉన్నట్లయితే ప్రతి మనుషులు నిన్ను ఇష్టపడతారు. నీవు దేవుని ప్రేమ నుండి తొలగిపోతే సమాజం నిన్ను మోసగాడని మొదటిగా పిలవడం ప్రారంభమవుతుంది. రెండవది, నీవు చేయి పట్టుచున్నది అన్నిటిలో నీకు పరాజయం స్టార్ట్ అవుతుంది. ఓకేనా? రైట్. మూడవది, నీ కుటుంబంలో నెమ్మది ఉండదు. నాలుగవది, నీకు నీలోనే సమాధానం ఉండదు. బయట కకకక అని నవ్వచ్చు, బయట వేషధారణ కలిగి ఉండొచ్చు, బట్ ఆత్మార్థముగా నీవు ఆలోచించండి. నీవేది చేసినా అందులో పరాజయం అవుతుంది. నీవేది మాట్లాడినా మనుషులందరూ నిన్ను మోసగాడని మాట్లాడుతూ ఉంటారు. మూడవదిగా, నీ ఇంటిలో నెమ్మది ఉండదు. నాలుగవదిగా, నీ పిల్లలు, నీ భార్య నీ మాటనే వినరు. నీవు దేవుని కలిగి ఉండే వీరన్నీ దేవుడు క్రమముగా తీసుకొస్తాడు. దేవుని విడిచిపెట్టి నీవు ఈ లోకములో ఏమి చేయలేడు. నీ లోకములో ఉండే బాగుండేనేమో, కానీ దేవుని తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి అయి దేవుడు నీకు ఇచ్చినటువంటి సంతోషమును పొందిన వ్యక్తి అయిన తర్వాత నీవు చేయుచున్న ప్రతి దేవునికి విరుద్ధమైన పనుల ద్వారా నీలో దేవుడు పెట్టిన సారం నిసారమై మార్చబడుతుంది. నీవు టేస్ట్ లేని ఒక ఇష్కలాగానే మారిపోతుందండి. మనం అప్పుడప్పుడు అన్నం తింటున్నటువంటి సమయములలో ఒక రాళ్ళు మనకు కొరికితే, ఒక ఉష్కరేణు మన పన్నుకు తాకితే ఎంత డిస్టర్బెన్స్ అవుతాం మనం. కానీ ఉప్పు ఎన్నడూ కూడా మనల్ని డిస్టర్బ్ చేయలేదు కదా. ఒక ఉప్పు రేణుగా మన నాలుకలో మన పళ్ళులో కొరికితే అది మనకు పెద్ద ప్రమాదం ఏమి కాదు, అన్నములో అది కలిసిపోయింది. కానీ ఒక ఇసుక రేణు నీ పన్నుకు తాకితే ఆ అన్నం అంతా కూడా నీకు తిన్నబుద్ధి కాదు. అవును కదా? అలాగైతే ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీ సారము నష్టమైపోవకుండా దేవుని కృప వలన తిరిగి పొందడానికి ప్రయత్నించండి. నీ ఉష్కలో కలిసిపోవకుండా, మనుషులు త్రొక్కే స్థితికి దిగజారిపోకుండా ఉండడానికి సారం కలిగిన వ్యక్తివై, సారం కలిగిన ఒక యవనస్తుడవై, సారం కలిగిన ఒక యవనస్తురాలవై, సారం కలిగిన ఒక ఇంటి యజమానుడవై, సారం కలిగిన ఒక ఇంటి యజమానుతి అయి, సారం కలిగిన ఒక తల్లిదండ్రులవై మీరుండడానికి ప్రయత్నించండి. మనుషుల వలన, నీవు కలిగి ఉన్న ఉద్యోగం వలన, నీ కలిగి ఉన్న ధనము వలన, నీవు కలిగి ఉన్న పాడి పంటలు వలన, నీవు కలిగి ఉన్న ఎడ్యుకేషన్స్ వలన, నీకున్నటువంటి రాజకీయ బంధము ద్వారా ఇదేది కూడా నీకు సారం అనేది తెప్పించేది కాదు. దేవుడు నీకు ఉచితముగా ఇచ్చిన తన రక్తం, రక్షణ భాగ్యమే ఈ సారం అనేది. అది ఎప్పుడైతే నీవు నష్టం చేసుకుంటారో జీవితం పరాజయంలోనికి కూపుగుట్టడం ప్రారంభమవుతుంది. నా ప్రియమిత్రమా, ఇప్పటికీ నీవు లేట్ అయ్యావు. ఈ నూతన సంవత్సరంలో అయినా, ఈ నూతన దినములలో అయినా ఒకసారి నీ తిరిగి ఆలోచించండి. నేను దిగజారిపోతున్నాడని నీకు అనిపిస్తున్నట్లయితే ఇంకను నీలో ఆ సారం కొంత అయినా మిగిలి ఉంటుంది. నాకేం పర్వాలేదులే అని నీవు అనుకున్నట్లయితే టోటలీ నీ లాస్ అయిపోయాము. తిరిగి రావడానికి దేవుడు మరొక దినం కూడా నీకు ఈ దినమందు, ఈ ఉదయకాల సమయం అనుగ్రహించి ఉంటున్నారు. సమాజములో, ఇంటిలో, తండ్రి గారు మీరు ఈ ఇంటిలో ఒక ఉప్పాయి మారాలి. వేదన పడుచున్న నీ భార్యను, కలవరపరచబడుచున్న నీ పిల్లలను దగ్గర తీసుకున్నటువంటి మంచి ఉప్పుగా ఈరోజు నీ మారలేమా? తల్లి, పాడైపోవచ్చున్న నీ భర్తను, పాడైపోవచ్చున్న నీ పిల్లలను దగ్గర తీసుకోగలిగిన ఒక ఉప్పుగా నీ మారలేమా? ఈరోజు నీ వలన కుటుంబం చెదరిపోవకుండా, నీ వలన ఇన్నిలో నష్టం రాకుండా ఉండడానికి మోకాలు నీ ప్రార్థించుచున్న ఒక ప్రార్థన కలిగిన, ప్రార్థనాత్మ కలిగిన, దేవుని అందు భయభక్తి కలిగిన, దేవుడు నీలో నుండి ఆశించుచున్న ఒక ఉప్పుగా మారండి. ఈ దినం
ఈ ఉదయకాల సమయమే ఆ ఒక్క మంచి తలము మీలోనికి వచ్చునుగాక. అవును, ఈ క్షణం నుండి నేను ఒక ఉప్పుగా మారాలి. ఎక్కడ? నా ఇంటిలో, నా ఫ్రెండ్స్ మధ్యలో, నా వ్యాపారస్తుల మధ్యలో, నా నైబర్స్ మధ్యలో నేను ఒక ఉప్పుగా మారాలి. అది నీ మాట వలన, మీ తలంపుల వలన, నీ చూపుల వలన, నీ క్రియల వలన ఆ ఉప్పు ఎలా ఉంటుందో అనే అనుభవమును ఇతరులకు చాటించండి. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, దేవుని వాక్యం ఒక మాట అంటుంది, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకో. నిన్ను గుర్తించువారు, నీతో మాట్లాడుచున్నటువంటి వారు, నిన్ను దగ్గర తీసుకున్నటువంటి వారు, నీ ఇంటి వారు, నీ బంధువులు, నీ మిత్రులు అందరూ కూడా దేవుని ప్రేమ కలిగిన వ్యక్తి అని, దేవుని కృప నొందిన వ్యక్తి అని నీ గురించి చెప్పగలిగినట్లు, నీవు కన్నులారా ఫలించుచున్న ఫలమును చూడగలిగినట్లు. ఏమిటి? నీటి కాలువ ఓరును నాటబడిన ఆకువాడని చెట్టు, వృక్షం. ఈ ఉదయకాల సమయం నా ప్రియమిత్రమా, ఒక ఫ్రూట్ఫుల్ జీవితం, ఒక ఫ్రూట్ఫుల్ లైఫ్ దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడు. నీవు ఇతరులను సంతోషపరచుచున్నా, ఇతరులను నీతిలోనికి నడిపించుచున్నా, ఇతరులకు మార్గదర్శిగా మార్చబడుచున్నా, శ్రేష్టమైన అనుభవం కలిగి ఉండాలని ఉదయకాల సమయం దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే ప్రభు నిన్ను చూసి చెప్పుచున్నాడు, నీవు ఈ లోకమునకు ఉప్పై ఉన్నాడు, నీవు ఈ ఇంటికి ఉప్పై ఉన్నారు. నీలో దేవుడు పెట్టిన ప్రేమ, నీకు దేవుడిచ్చినటువంటి ఉత్తరవాదిత్యం, ఒక మంచి భర్తగా, ఒక మంచి ఇంటి యజమానుడుగా, ఒక మంచి తండ్రిగా నీకు దేవుడు అనేకమైన రెస్పాన్సిబిలిటీని ఇచ్చి ఉంటున్నారు. ఒక మంచి అన్నయ్యగా, ఒక మంచి తమ్ముడుగా, ఫ్యామిలీని కలుపుకుంటూ వెళ్ళుచున్నటువంటి రెస్పాన్సిబిలిటీ. అవునమ్మ తల్లి, నీ ఒక మంచి తల్లిగా, ఒక మంచి భార్యగా, మంచి ఇంటి యజమానుతిగా, మంచి అక్కయ్యగా, మంచి చెల్లెగా కదా దేవుడు చాలా రెస్పాన్సిబిలిటీ నీకు ఇచ్చి ఉంటున్నారు. అందులో దేవుని ప్రేమ చాలా ప్రాముఖ్యత కలిగినదై మార్చబడ్డదుగాక. నీ వలన మీ ఇంటి వారందరూ సంతోషించునుగాక. నీ వలన, నీలో ఉన్న ప్రేమ వలన సమాజం అంతా సంతోషించుదురుగాక. నీ వలన నీ వెళ్ళుచున్న మందిరం ఆశీర్వదింపబడుదురుగాక. అక్కడ నీ ఒక ఉష్కరేణుగా మారకూడదు. సంతోషమున్న చోటలో నీ ఒక రాయిగా మారొద్దు. నీ ఒక ఉష్కరేణుగా మారకూడదు. నీవు వారిని కలుపుకున్నటువంటి ఒక అనుభవం కలిగిన వ్యక్తి అయి ప్రభు నిన్ను మార్చాలని ఆశిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయం నీ లైఫ్ ఏంటిదో నీకు తెలుసు. ప్రభు నీతో మాట్లాడుచున్నాడు, అన్నయ్య నీవు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. తమ్ముడు, నీ వాళ్ళు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. చెల్లె, నీవు ఈ ఇంటికి ఉప్పై ఉన్నారు. నీ ఉన్నటువంటి ఇంటిలోనే దేవుడు నీ పట్ల పెట్టినటువంటి ఉత్తరవాదిత్వం నెరవేర్చబడుదురుగాక. తలలు వంచి ప్రార్థిస్తాం. పరిశుద్ధ పరమ తండ్రి, నీవు సమాజంతో చెప్పిన మాటను నేను యాక్సెప్ట్ చేయుచున్నాను. మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నాడని చెప్పిన దేవా, అవును, నా గురించే నీవు మాట్లాడావు. నేను ఒక ఉప్పు వలె ఇతరులను సంతోషపరచగలిగిన, ఇతరులని టేస్ట్ఫుల్లీగా మార్చగలిగిన ఆ పదార్థముగా నన్ను మార్చుండేవా. నాలో ఉన్న సారమును కాపాడగలిగిన శక్తిని, కృపను నీవు నా మీద కుమరించండి. నీ వాక్యములో, నీ ఆత్మలో నడిపింపబడి నీకు ఇష్టమైన పనులు చేయదగినట్లు నన్ను నీ బలపరచి నడిపించుమని, ఆదరించుమని దేవాయుడే కాల సమయం నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించి సమాజములో దేవుడు ఇచ్చిన తాళంతును దేవుని కొరకు వాడబడాలని ఆశించి ప్రార్థించుచున్నటువంటి వారిని, ప్రతి వారిని దీవించండి. కళాశాలలు వెళ్ళుచున్నటువంటి వారు, స్కూల్ వెళ్ళుచున్నటువంటి తరములు, ఉద్యోగమునకు వెళ్ళుచున్నటువంటి యవనస్తులు, పాడి పంటలలోనికి వెళ్ళుచున్నటువంటి వారు, ప్రతి వారిని దీవించండి. ఎవరికి ఎలాంటి ప్రమాదములు, ఇబ్బందులు కలుగనీయకుండా యేసయ్య నీ రక్తములో ప్రతి వారిని కాపాడండి. వారి వాహన ప్రయాణములను ప్రొటెక్ట్ చేయండి. వారు చేయుచున్న ప్రతి పనులలో, వారి కుటుంబ జీవిత వ్యవస్థలో ఈ పగ దేవుని సమాధానం ఉండునుగాక. వారి హృదయమును కలవరపరచుచున్న ప్రతి కలవరములు తొలగిపోవునుగాక. నెమ్మది ఇచ్చి, సౌఖ్యమిచ్చి నడిపించుమని, ఆదరించుమని ఈ దినమంతా, ఈ ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు దేవుని కృపను నొందిన భాగ్యమును మాకు దయచేయమని యేసయ్య పవిత్ర నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు అందరినీ దీవించునుగాక. రోజు మీకు సందేశం దొరకాలని మీరు ఆశించినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఒత్తండి. మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేయండి. చాలామంది అనేకమైన ప్రార్థన అవసరాలు మాకు తెలియచేస్తుంటున్నారు. మీరు మీ ప్రార్థన అవసరం ఏదైనా పర్వాలేదు, మాకు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. హల్లెలూయా.